ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి ప్రజలారా, ఏదైతే మరి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి ఇదొక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. మరి కొన్ని నెలల క్రితం ఒక చిన్నారి, ఏదైతే ఆ చిన్నారికి సంబంధించి అక్షయ అనే పేరు, ఆ చిన్నారికి సంబంధించి ఆమె ప్రమాదవశాత్తు మరి గాయాల పాలైంది. ఏదైతే దీపావళికి సంబంధించినటువంటి బాంబులు కాల్స్తున్నటువంటి క్రమంలో ప్రమాదవశాత్తు ఆమెకు సంబంధించినటువంటి కాళ్ళు పూర్తిగా మరి కాలిపోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి ఆ తల్లిదండ్రులు మరి ఆర్థిక స్థితి బాగలేనందున మరి వాళ్ళకి సంబంధించి పూట గడవమే ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆ పాపకు సంబంధించి ఒక కాలికి సర్జరీ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనిపైన ఆర్బీ న్యూస్ కూడా ఇటీవల మనం ఒక కథనాన్ని కూడా ప్రసారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ దీన గాథకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మరి శోకాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడుతూ పాడుతూ ఉండాల్సినటువంటి ఆ చిన్నారి నిజంగా మరి మంచానికే పరిమితం కావడం, ఆ తల్లిదండ్రులు ఆ కళ్ళెదుట ఆడుకోవాల్సినటువంటి ఆ పాపను అట్లా మంచానికే పరిమితం అవడం చూస్తుంటే కనుక నిజంగా ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోతుందని చెప్పుకోవచ్చు. ఆ విషాద ఘటన వింటే నిజంగా మరి దానికి సంబంధించి మరి ఆ ప్రమాదం ఎట్లా జరిగింది ఏందనేది కొందరికి తెలియకపోవచ్చు. మరి దానికి సంబంధించి ఆ వివరాలని మనం వాళ్ళ తండ్రిని అడిగి తెలుసుకుందాం. ఆ లైవ్లో వాళ్ళ తండ్రి మనతో పాటు ఉన్నారు, రండి. సో ఆయన అక్షయ్ వాళ్ళ నాన్న అనమాట. సో ఒకసారి చాలా మందికి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, ఆ ప్రమాదం ఎట్లా జరిగింది ఒకసారి చెప్తారా? నేను సద్దుల బతుకమ్మ రోజు జూబ్లీ నగర్ పోయినా, రేగొండ మండలం మాది జూబ్లీ నగర్. పాప ఉన్న బాబు బాంబులు పక్క వాళ్ళు కాల్స్తున్నారు డాడీ, మేము కూడా కాల్స్తామని అనగానే ఒక 20 రూపీస్ ఇవ్వగానే వాళ్ళు వెళ్ళి బాంబులు కొనుక్కొచ్చిండ్రు. 1-2 కాల్చినాక మంచిగా కాల్చుకుంటాను అనుకొని, అంటే ఏం కాదు అని కాల్చుకుంటాను అనుకొని నేను ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఎప్పుడైతే ఆమె కాల్చే క్రమం టపాసు పేలి స్కట్ అంటుకొని కాళ్ళు కాలిపోవడం జరిగింది. డాడీ మమ్మీ అని మమ్మల్ని అంటుంటే మేము ఇంట్లో ఉన్నాం కానీ ఆడుకుంటున్నాం అనుకున్నా, కానీ తర్వాత కాళ్ళు కాలిపోయి నేను వెళ్ళి తువ్వాలతో కప్పడం వల్ల ఈ స్కిన్ అని అతుక్కొని ఊసిపోయింది. 40% కాలింది. ఒక కాలుకు సర్జరీ అయింది, ఇంకో కాలు కావాలి. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5 lakhs దాకా అడిగిండు. నాకు స్తోమత లేదు, నేను పెయింటింగ్ పని చేస్తా, స్తోమత లేదు. ఇక తర్వాత ఏం చేసినాము, అదే ఎంజిఎంకి వెళ్ళినాము. అక్కడ 74 గంటలలో కొలైన్ షీట్లు వేయాలి, అంత ఖర్చుతో కూడుకున్నది. బయటికి ప్రైవేట్కి పోతారంటే ఇక పోం సార్, మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నా ఓకే సార్ అని చెప్పి ఒక కాలుకు సర్జరీ చేయించిన. అప్పుడు ఆమెకు కాళ్ళు కూడా సరిగా పెట్టట్లేదు, ఫిజియోథెరపీ చేయించాలంటాను. ఫ్యూచర్లో నడవు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎడమ కాలుకి అయిందండి సర్జరీ? అంటే కుడికాలకు అయింది, ఎడమ కాలుకు కావాలి. ఇక కొంచెం ఆమెకు తీసుకురావడం తీసుకుపోవడం ప్రైవేట్ల డబ్బులతోని మెడిసిన్ పరంగా. ఇక నాకు కొడుకో బిడ్డ 7 సంవత్సరాలు, పాపకు 7 సంవత్సరాలు, బాబుకి 8 సంవత్సరాలు. సన్వేల్ స్కూల్లో యూకేజీ చదువుతుంది పాప. ఏంటంటే పిల్లలుగా గుండె తరించకపోతుంది. డాక్టర్ కూడా 1 month దాకా గ్యారంటీ ఇవ్వలేదు. ఇప్పుడు కొంత ఆడుకోవాల్సిన సమయంలో అంటే అదే ఊహించని పరిణామం. మా బిడ్డలు ఇట్లా అవుతారని నేను అనుకోలేదు. యాజ్ గా పేరెంట్స్ గా మేము మస్తు బాధపడుతుంది. అంటే ఆ సమయంలో అంటే అది దురదృష్టమో తెలియదు, కానీ అక్కడ మీరు ఉంటే అది కాకపో పేలింది, బాంబు పేలి స్కట్ అంటుకున్నది. అంటుకొని అదంతా ఈడ్చుకొచ్చినాయి. కాళ్ళు కూడా ఇప్పుడు ఆమె సక్క పెట్టట్లేదు. ఫ్యూచర్ లో ఏమన్నా నడుస్తుందా నడవదా? అందరూ పిల్లలు ఆడుకుంటుంటే నా బిడ్డ ఆడుకుంటలేదని నాకు యాజ్ గా తండ్రిగా నేను మస్తు బాధపడుతున్నా. ఇప్పుడు ఇంకా ఖర్చులు ఉన్నాయి ఆమెకు. ఎట్లా ఇస్తున్నారండి? మీరు ఒక పెయింటింగ్ వర్క్ చేస్తున్నా అంటున్నారు, అటు ఆ రవాణా ఖర్చులు కావచ్చు, ఆ పాపకు సంబంధించి అంటే ఆ సర్జరీ అయితే గవర్నమెంట్ ఆసుపత్రి అయింది, కానీ ఆ మెడిసిన్ అయితే ఎక్కడ తీసుకుంటున్నారు? ప్రైవేట్ హాస్పిటల్ ఫార్మసీలలో తీసుకుంటున్నాము. అవి అవన్నీ ఖర్చులు ఎట్లా ఇస్తున్నారు? మన జయశంకర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక 5,000 ఇచ్చారు. మన ఎంఆర్ఓ ఇక్బాల్ సారు ఆయన 10,000 దాకా చేశారు సార్. వీళ్ళు దాతలు చేశారు. ఇంకా ఖర్చులు కూడా అవుతుందని భావిస్తున్నాం. అంటే మిగతా కాలుకు సంబంధించి సర్జరీ అంటే ఎప్పటిలోగా అయ్యేటటువంటి అవకాశాలు? ఇంకొక 15 రోజులలో అయ్యేటట్టు ఉంది. 15 రోజులలో చేస్తామన్నారు. ఇప్పుడు చిన్న పాప కదా తట్టుకోదని అన్నారు. అంటే పాప ఏమంటుందని అంటే ఇంత అంటే దారుణంగా అంటే ఇప్పుడు అంటే చిన్న పిల్ల కదా మనకే ఎట్లనో అనిపిస్తుంది, అంత గాయాలు అయ్యాయి. ఆ పాప పరిస్థితి ఏంటి ఒకసారి చెప్తారా? పాప మంచానికి పరిమితమైంది. మోషన్స్ కానీ ఆమెకు సేవ వాళ్ళ మదర్గా చేస్తుంది, వాళ్ళ మదరే చేస్తుంది. ఇక బాధపడుతుంది. మా అందరూ పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, నా బిడ్డ ఆడుకోవట్లేదనే నాకు బాధ. ఒకసారి అది చూపిస్తారండి. అది ఇట్లా కాళ్ళు కూడా చక్కగా పెట్టలేదు. కాళ్ళు ఇట్లే ఉన్నాయి. కాళ్ళు ఫిజియోథెరపీ చేయించాలి. ఇది కాళ్ళు సర్జరీ అయింది, ఈ కాలు కావాల్సి ఉన్నది. స్టార్టింగ్
స్టార్టింగ్ ఇట్లా కాలిందండి పాప, స్టార్టింగ్ ఇట్లా కాలింది. అంటే అప్పటికి కూడా మీరు వెంటనే స్పందించి రియాక్ట్ కావడం వల్ల సేఫ్ అయింది. పైకి కాలితే మాత్రం చనిపోవన్నారు డాక్టర్లు, పైకి కాలలేదు. అప్పటికి ఇంత బుగ్గులు వచ్చినాయి, అంటే కాలిన తర్వాత నేనే చల్లారిపోయినా. అక్కడ విలేజ్ వాళ్ళు చూసాను కానీ వాళ్ళకి ధైర్యం జరపలేదు. ఇట్లా ఆడుకుంటాను అనుకున్నాం కానీ ఇట్లా దేవుడు కూడా మమ్మల్ని కరుణించిండు. ఇంకా పైకి కాలితే కొంచెం ఇబ్బంది. సో మీరు తల్లిదండ్రిగా మరి పిల్లలకు జాగ్రత్త చెప్పినటువంటి క్రమంలో ఏం చెప్తారండి తల్లిదండ్రులకు? ఇక్కడ ఆర్బీ న్యూస్ వేదికగా ఏమైనా చెప్తారు? దయచేసి ఏంటంటే పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు. కొందరు పిల్లలు తొట్టిలో పడడం, ఒక 5 నిమిషాల పనికి మనం పిల్లలను కోల్పోతున్నాము. ఎవరైనా కొంచెం మానవత్వంగా పిల్లలను ఒక కన్ను వాళ్ళపైన, ఒక కన్ను అంటే ఇంటి పైన ఉంచాలి. ఎందుకంటే పిల్లలు అనేటోళ్ళు ఏ టైంలో ఏం చేస్తారో తెలియదు. తల్లిదండ్రులుగా మీరు పిల్లలను ఒక జాగ్రత్తగా చూడాలని గౌరవంగా పేరెంట్స్కు విన్నవించుకుంటున్నాను. చూసారు కదా, అంటే చిన్నపాటి అంటే ఆదం మర్చిపోవడం వల్ల చిన్నారులకు సంబంధించి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. అంటే వాళ్ళు కళ్ళ ముందుటే ఆదుతున్నారు కనిపిస్తారు మనకు, అయితే ప్రమాదం ఏ రూపంలో పొంచి వస్తుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆడుకునేటటువంటి సమయంలో కావచ్చు, బయట ఉండేటటువంటి సమయంలో కావచ్చు, వాళ్ళపైన ఖచ్చితంగా నిఘా పెట్టాలి పేరెంట్స్గా. లేకపోతే మరి ప్రమాదానికి సంబంధించి మరి ప్రమాదాలు జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడితే ఏమున్నది. కాబట్టి ప్రమాదం జరగకముందే మనం వాళ్ళపైన నిఘా ఉంచాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. ముఖ్యంగా చూసారు కదా అక్షయ్ వాళ్ళ తండ్రి ఇక్కడ ఎంత పాపకు సంబంధించి ఆ పరిస్థితిని చూసి ఎంత అంటే కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి మనం చూసాము. ఖచ్చితంగా మరి ఆ పాపకు సంబంధించి ఇక మెడిసిన్ ఖర్చులు కావాలి, అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా ఖర్చులు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ పాపకు సంబంధించి మరి ఎవరైతే ఇక్కడ భూపాలపల్లికి సంబంధించి దాతలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సింగరేణి కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం, బాధ్యత. మరి ఎందుకంటే సాయం చిన్నదైనప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న వారికి అదే పెద్ద గొప్ప సాయం అవుతుంది, వాళ్ళకి అదే ఆసరా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఒకసారి మీ ఫోన్పే నెంబర్ చెప్పండి ఒకసారి. చెప్పండి. 9963368618. ఓకే, మళ్ళొకసారి ఆయన ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్తున్నారు, దాని ద్వారా మీరు సాయం చేసుకోవచ్చు. ఒకసారి చెప్పండి నరేష్. 9963368618 నరేష్. సో చూసారు కదా, మరి వారు చెప్పినటువంటి ఏదైతే ఫోన్పే నెంబర్ ఉంటుందో ఇక్కడ మనకు డిస్ప్లే కూడా అవుతుంది. ఆ నెంబర్కు సంబంధించి అక్షయకు, ఆ చిన్నారికి మరి ఆ జీవితాన్ని ప్రసాదించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఒక సమాజ పౌరుడుగా మనందరిపైన కూడా ఉంది. కాబట్టి మరి ఆ చిన్నారికి సంబంధించి ఆ కష్టాన్ని, మరి ఆ చిన్న వయసులో అంత పెద్ద కష్టం వచ్చింది కాబట్టి ఆ చిన్నారికి సంబంధించినటువంటి కష్టాన్ని కాస్తైనా మనం ఆసరగా నిలబడాలి, అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ డిస్ప్లే అవుతున్నటువంటి ఆర్బీ న్యూస్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఆ ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, మీ సహాయ సహకారాన్ని అందించవచ్చు. అంటే ఇంతో అంతో అని కాదు, మీకు తోచినంత సహాయం అందించినా కూడా అది కష్టాల్లో ఉన్న వారికి ఒక అండగా నిలుస్తుంది, ఆసరగా నిలుస్తుంది, అవసరం అవుతుంది. కాబట్టి సో మీకు తోచినంత సాయం చేయాలని కూడా ఆర్బీ న్యూస్ ప్రజలందరినీ కూడా కోరుకుంటుంది. సో ఇవి ఈనాటి అప్డేట్స్. మరి రేపు మార్నింగ్ తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.